రమేష్ గారికి డ్రీమ్స్ ఏమన్నా ఉన్నాయా? ఇట్లాంటి సెట్ ఎయ్యాలి నేను, ఇందులో ఆర్టిస్ట్‌లో వర్క్ చేయాలి. ఉంటాయండి. నాకు ఉండే ఎందుకంటే అంటే ఇట్లని లేదు కానీ మూవీస్‌లో ఉన్నప్పుడు ఇప్పుడు నాకు కొంచెం వింటేజ్ స్టైల్ వేయాలనేది ఇంట్రెస్ట్‌గా ఉండేది. హుహు. అలాంటి సెట్‌లు ఇప్పుడు మీరు వింటేజ్ అంటేనే నాకు పవన్ కళ్యాణ్ గుర్తొస్తారు. అవునా? మేము ఓన్లీ పవన్ కళ్యాణ్ గారినే చూసుకుంటాం వింటేజ్ స్టైల్‌లో. ఆ స్టైల్ ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ మీరు చెప్పమంటారా చూసారండి. ఆ! యాహ్! ఇలా యాహ్! గ్రీన్ చిన్న ఇల్లులాగా ఆ టైపు. ఎక్కువ స్టైలిష్ కన్నా కూడా నేను ఎక్కువ ఓహ్! ఈ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది వీటికి. చెప్పమంతర సీజన్ ఎందుకు ఆ 3 సక్సెస్ అవి చాలా బాగున్నాయండి. కాదు ముగ్గురు ఎవరు? 3 చేశారండి. హ్మ్. అది మంచు చేశారు. మొన్నేమో నాగబాబు గారి కూతురు నాగబాబు చేసింది. కూతురు చేశారు. నిహారిక. నిహారిక గారు ఆ! చేశారు. లేటెస్ట్‌గా చేసింది అది. ఓకే. మొన్న ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కూడా అంటున్నారు. హ్మ్. అంటే ఈ టైప్ ఇదేనేం లేదు గానీ ఇచ్చినవి కంప్లీట్ చేస్తాం. నాకు ఏంటంటే ఆ వింటేజ్ స్టైల్ ఎక్కువ ఇష్టపడతాను. హ్మ్. పాతయిగలాగా ఏదైనా చేయాలంటే. సరే ఇట్లా నీకు బడ్జెట్ ఇస్తాను రమేష్ గారు. మీ ఓన్ స్టైల్‌లో క్రియేట్ చేసుకోండి ఏదైనా అనంటే హ్మ్. వెంటనే వింటేజ్ స్టైలే క్రియేట్ చేస్తారా? చేస్తాం కంపల్సరీ. చేస్తాము. అది ఫ్రీడమ్ ఉన్నప్పుడు ఇంకొంచెం మంచిగొస్తది. ఓకే. రైట్. కొంతమంది ఏంటంటే చేసిన తర్వాత ఇది మారుద్దాం సరే అని చెప్పాడు కదా మారుద్దాం. హ్మ్. ఆళ్ళు ఆ ఇన్వాల్వ్‌మెంట్ పక్కనోళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువయ్యే కొద్దీ నాకున్న ఆలోచన తగ్గిపోతా ఉంటది. అవును. సరే ఆళ్ళు ఎత్తగా చెప్పారు కదా పెట్టేయండిరా అని. అంతే. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ షో ఇన్ తెలుగు ఇండస్ట్రీ అంటే తెలుగు ఇండస్ట్రీయే కాదు అటు బాలీవుడ్, కాలీవుడ్‌లో గూడా హిట్ అయిన షో 'మీలో ఎవరో కోటీశ్వర్.' సో, ఎన్టీఆర్ గారు చేసేటప్పుడు ఆ సెట్‌కి సంబంధించినవి మీరే చూసుకున్నారు మొత్తం గూడా. సో, సెట్‌కి సంబంధించి ఏదో నష్టాల్లో ఉన్నారు. లేదంటే కొంత మిస్‌కమ్యూనికేషన్ ఏర్పరిచి అది ఉన్నారు అప్పుడు అని అదొచ్చినప్పుడు టాక్ ఉండే. ఆ! ఏంటి అసలు దాని మ్యాటర్ ఏంటి? అంటే అది అప్పుడు మేము బయటకొచ్చిన తర్వాత పెద్ద షోగానే ఒప్పేసుకున్నాము. హ్మ్. ఫస్ట్ అంటే అది సైజెస్ మనం ఏంటంటే ఫస్ట్ బాంబే వాళ్ళది డిజైనర్ పంపించారు వాళ్ళు. సైజెస్ మెన్షన్ చేయలేదు. సైజ్ మెన్షన్ చేయనప్పుడు మనం జనరల్‌గా 40, 60, 60, 60 అనుకుంటాం కదా! ఆ బడ్జెట్‌లో ఈ మధ్యలో ఉన్న మిషన్ కమ్యూనికేషన్ వల్ల ఓకే అయిపోయింది అది. హ్మ్. తర్వాత మనం ఓకే అయిన తర్వాత మెజర్‌మెంట్స్ వచ్చినాయి. హ్మ్. సరే లాస్ అయినా పర్లేదు చేద్దాం పెద్ద షో. నేమొస్తది. హ్మ్. మార్కెట్‌లో అప్పుడే బయటకొచ్చాం మళ్ళీ నుంచి. హ్మ్. కానీ మంచి ఎక్స్‌పీరియన్స్ అయింది. సరే అంతా లాస్ అని తెలుసు. మిడిల్‌లోనే తెలిసిపోయింది నాకది. తెలిసింది. తర్వాత నాకు మా అదే టైంలో కరోనాలో నాకు కూడా కరోనా పాజిటివ్ రావటం. అదే అబ్బా! టైంలో ఆ! నేను 1 వీక్ లేకపోవడం, స్టాఫ్ అంతా అక్కడే ఉండటం అంటే కంట్రోల్ చేసేవాళ్ళు లేక. లేరైపోయింది. వాళ్ళు కూడా చాలా హెవీ యూజ్‌గా పెద్దగా ఏసేసారు. అవును. సైజ్ బాగా విపరీతం పెంచేసి హ్మ్. హ్మ్. బాగొచ్చింది. కాకపోతే ఏంటంటే ఒక సాటిస్ఫై అంత అమౌంట్ పోయినా కూడా మంచిగా సెట్ ఏసామనేది ఒకటుంది. ఇప్పుడు ఆ హ్మ్. అమౌంట్ అనేది ఎక్కడి లేదు. నుంచి పోయింది? మీ జేబులో నా నుంచి పోయిందా? జేబులోంచి అమ్మ 100%. బాబోయ్! కట్టాలి తప్పదు. ఎందుకంటే అది మనకు ఆల్రెడీ సమ్ అమౌంట్ గాని ఇంత అమౌంట్ ఇంతే అని చెప్పేసారు. ఆ! ఇంకా తర్వాత మిస్‌కమ్యూనికేషన్ వల్ల ఓకే అన్నాం. ఇంకా నేనేంటంటే పేరొస్తది. చేద్దాం. సరే బడ్జెట్ ఎలా సార్ ఎక్కువని అలాగా? మరి ఇంకా అది చెప్పాను కదా! అసలు మినిమమ్ స్టార్టింగ్‌లో ఎంత వరకు మీరు స్పెండ్ ఉంటది చేసుండొచ్చు? 10-15 దాకా ఉంటది. ఆ! అబ్బబ్బబ్బబ్బా! 10-15 దాకా. సో, మళ్ళీ మీరు వెళ్లి బయటికి వెళ్లి ఇంకా వాళ్ళని లేదు అడగడం గాని అడగలేదు. ఏం లేదు. ఏదో చేయలేదా మరి? చేద్దాం చూద్దాం ఏదో అప్పుడు అన్నారు యూనియన్ సపోర్ట్ అది తీసుకున్నాం గానీ, అక్కడ అది లీగల్‌గా అది వర్కౌట్ కాలేదు. ఇంకా నేనే ఇంక లైట్ తీసుకున్నాను. ఫ్యామిలీ వాళ్ళు హ్మ్. ఏమనలేదా సార్? ఇక బిజినెస్ పెట్టాక ఒకసారి కింద పడదు, మీద పడతా ఉంటే లెగాలి గదా! హ్మ్. వదిలేయలే. అన్నారా? ఇబ్బంది అనే పడాం. 2 ఉంటారు. ఇయర్స్ అనే నేను ఉంటారు. కూడా బాగా ట్రబుల్ అయ్యాను. ఆ! ఆ తర్వాత సపోర్ట్ మళ్ళీ చేసినోళ్ళు కరోనా సపోర్ట్ అన్నారు. చేశారు. టెక్నీషియన్స్ కూడా ఇవ్వాల్సిన వాళ్ళు కొంతమంది ఆగారు. ఇప్పటికి ఆగుతారు. ఆ! అడగాల్సిన వాళ్ళకి చేసాము. సపోర్ట్ ఏంటంటే కొంచెం మా వెల్డర్స్ గాని, కార్పెంటర్లు గాని, ఓకే సార్ ఉన్నప్పుడు ఇవ్వండి అని మిమ్మల్ని నమ్ముకున్నారు. నమ్ముకున్నామండి. మళ్ళీ వర్కులు వస్తా ఉంటాయి గానీ, అట్లా కొద్దిగా నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్‌లో ఇప్పుడు ఎవరికైనా ఒక వెల్డర్‌కి నేను 10,00,000 నెక్స్ట్ హ్మ్. ఒక దాంట్లో ఒకటి అలా దాన్ని కవర్ చేసి సో, ఇప్పటి వరకు మీరు చేసిన ఆహ్, దాని వల్ల ఇదొక్కటే అదొక్కటి నాకు మంచి బాగా బ్యాక్ బ్యాడ్ డ్రాప్. ఇది. ఆ! కానీ మంచి వర్క్ చేశాను. హ్యాపీ ఉంది గానీ ఆ! కానీ షో మాత్రం బ్రహ్మాండమైన షో బొమ్మనుంటది. సార్. కానీ ఎవరికీ తెలీదు గదా! ఇది. ఆ! అంటే బాంబే వాళ్ళనుకుంటారు. బాంబే వాళ్ళు లోకల్‌గా నాకు ఒక వెండర్‌గా ఇచ్చారు. హ్మ్. సరే ఇచ్చారన్న ఇదిలో ఏసాం గానీ అది మిస్‌కమ్యూనికేషన్ హ్మ్. ఫైర్ అయింది. ముందు ఓకే. 'నాగార్జున' గారు చేసేది కాకుండా ఎన్టీఆర్ మన గారు ఎన్టీఆర్ గారు చేసేది. చేసాం ఆ! లాస్ట్ మధ్యలో జెమినీలో చేశామన్నమాట హ్మ్. అది. మంచి షో. షో బావుంటది. కానీ కానీ లాస్. ఓకే. తప్పదది. లాస్‌లో వచ్చిందా లాస్ ఆర్ట్ 100 డైరెక్టర్. 100 లాస్. అబ్బా! ఆ! సో, ఉంటాయండి. కంపల్సరీ ఉంటాయి. కొన్ని డ్యామేజ్‌లు అవుతా ఉంటాయి. ఇరుగుతా ఉంటాయి. అవుతాయి. మీకంటూ అంటే లైక్ సెపరేట్ యూనియన్ ఉంటుంది గదా సార్. సో, అవును. ఉంటది. యూనియన్ దగ్గరికి వెళ్ళడం కానీ, మీరు అర్జించడం 100% గానీ అండి. ఏం జరగలేదా? అప్పుడు ఆహ్, ఆ టైంలో ఆ కరోనా టైంలోనే రావడం. అప్పుడే మాకు యూనియన్ మంచి స్ట్రాంగ్ అవుతుంది. అంత స్ట్రాంగ్ అప్పుడు మాకు యూనియన్ ప్రెసిడెంట్ నాని గారు ఉండేవాళ్ళు. హ్మ్. ఆయన పాపం ఆయన ఈ రాకేష్ గారు ఆళ్ళు అప్పుడే ఫార్మ్ అవుతుంది. ఆయన కూడా వచ్చాడు. వచ్చాడు కానీ కొంచెం ఏదో మాకు కొంచెం చిన్నగా తీసుకోగలిగాము. హ్మ్. కొంచెం మాట్లాడి. అంత కాదు. 100%లో 10% అంటే పెద్ద మ్యాటర్ కాదు. హ్మ్. కానీ అప్పుడు యూనియన్ అప్పుడప్పుడు ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు చాలా స్ట్రాంగ్‌గా తెలుగులో మనకి తెలుగు టీవీ యూనియన్ బాగుంది. మన కరోనా టైంలో కూడా అందరూ మంచిగా అందరూ డబ్బులిచ్చారు. వాళ్ళకి మేము కూడా మాకు తోచినంత ఇచ్చాం. హ్మ్.
ఆ టైంలో అందరికీ యూనియన్ స్ట్రాంగ్, మాకు సపరేట్ యూనియన్కి బాగా ఇప్పటివరకైతే స్టాండర్డ్గా ఉంది, బాగుంది. మీకు ఆ, కరోనా, మీ కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు. అసలు దాన్ని ఎట్లా సర్వైవ్ అయ్యారు ఆ టైంలో? అప్పుడు సర్వే అంటే అంతే, అసిస్టెంట్లే చూసుకున్నారు. నేను ఇంటికాడ నుంచి ఫోన్లో చేసుకుని వాట్సాప్ కాల్లో చేసేవాళ్ళం. తర్వాత వెండర్స్ కొంచెం నాకు, మా వెండర్స్ ఏంటంటే ఎక్కువగా నాకు కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారు. వెల్డర్స్ కానీ, కార్పెంటర్ మేస్త్రి కానీ, వెల్డర్ మేస్త్రి కానీ, పెయింటింగ్ కానీ, వాళ్ళ సపోర్ట్తో ఇది అవ్వగలిగాం. కానీ బడ్జెట్ ఓవర్ అయిపోయింది. మనం ఉంటే కంట్రోల్ ఉంటుంది కదా, ఏది ఏది ఇచ్చి పెట్టొచ్చు, ఏది పెట్టకూడదు, ఏది ఎక్కడ తగ్గించవచ్చు, ఎక్కడ తగ్గించకూడదు. వాళ్ళు ఏంటంటే కూడా ఆదుకున్నారు అప్పుడు. 100% ఆయన ఇచ్చారండి అప్పుడు. మరి ఆర్టిస్టులందరికీ అంటే ఒక డిపార్ట్మెంట్కి ఒకటి ఇచ్చారు. అప్పుడు బియ్యం రైస్ సప్లై, రైస్ సప్లై ఇది కూడా ఇచ్చారు. మేము కూడా ఫోన్ చేసి ఈయన నుంచి ఇచ్చారు. అప్పుడే ఈయన స్ట్రాంగ్ అవుతుంది. ఫస్ట్ ఆయన మెయిన్ ఇచ్చేసింది, ప్రదీప్ గారు ఇచ్చారు. తర్వాత ఛానల్స్ కూడా జీ వాళ్ళు, మా వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి మీ ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఏం చేశారంటే జీ నుంచి కూడా ఒక కాల్ వచ్చింది. వచ్చి మీ కింద పనిచేసే వాళ్ళు ఒక 7 నెంబర్ని ఇవ్వండి, డబ్బులు ఇస్తామన్నారు. నేను మళ్ళీ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు వీళ్ళకి 2000 ఎంతో అమౌంట్స్ వేసారు. వాళ్ళు వేసారు పాపం, జీ నుంచి వేసారు, ఈ టీం నుంచి కూడా వేసినట్టున్నారు. మొత్తానికి ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఎక్కువ అయ్యే ఉంటాయండి. ఆ లాస్ ని భరించుకుంటూ గట్టిగా ఉంటే సార్ మీది. పక్కన వదిలేసి ఫ్యామిలీ గురించి చెప్పలేదు. ఎంతమంది పిల్లలు? నాకు పాప అండి, పాప ఇప్పుడు ఇంటర్ చదువుతుంది, భవిష్య. బాబు ఈ సంవత్సరం 7th వచ్చి జైదిత్య. వైఫ్ సపోర్ట్ అంటే వైఫ్ సపోర్ట్ అంటే మరి నేను మనకు 300 రోజులు ఇక్కడ ఇంకా ఆవిడే చూసుకుంటుంది, ఎవరు చూస్తారు? నాకే పొద్దున ఒక రోజు అయితే ఇక్కడ నయ్యం, నేను మళ్ళీ అంటే చాలా షోలు మొత్తం నేనే చూసుకునేవాడిని. నేను నాకు తెలిసి ఒక 2 years 3 years అయితే ఆ సండే అని తెలియదు నాకు. ఆయన మా ఏడుకొండల గారు సండేనే పెట్టేవాడు జబర్దస్త్. ప్రతి సండేనే ఉండేది, పండే రోజు, పండగల రోజు. ఎందుకంటే ఆ రోజు ఆర్టిస్టులు ఖాళీగా ఉంటారు. నేను 2-3 years అయితే అసలు సండే తెలియదు. మరి ఆవిడే చూసుకుంటారు ఇంట్లో కంపల్సరీ ఉంటుంది. నేను ఒక కొన్ని 1 week అయితే చూడని సందర్భం ఉంది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6కి వచ్చేస్తే మళ్ళీ రాత్రి 10కి వెళ్ళేవాడు. ఇప్పుడు సెట్ వర్క్ 15 రోజులు అంతే ఉంటుంది. 9కి వెళ్ళిపోతే వాళ్ళు పడుకుంటారు, మళ్ళీ మార్నింగ్ 6-7 అప్పుడు లేగవరు. ఇంకా ఆవిడ చూస్తారు.